పురాణాలలో చదివితేనో టీవీలలో చూస్తేనో తప్పితే నాకు దేవుళ్ళ గురించి ఎక్కువేం తెలియకుండే. అసలు దేవుళ్ళు రాజ్యాలు ఏలేటప్పుడు పబ్లిక్ ఎంత ఆనందంగా ఉంటుండే అని నాకు తెలుసుకోవాలనిపిస్తుండే. కానీ ఇప్పుడు మనం దేవుళ్ళ పాలనలే ఉన్నామట. మోడీ సారు పేదల దేవుడు అని ఒకలంటారు. తెలంగాణను రామచంద్ర ప్రభాస్ వంటి గొప్ప మనిషి వెళ్తుండని ఇంకో లీడర్ అంటారు. ఆంధ్రాల సత్యహరిశ్చంద్రుడి పాలన నడుస్తుంది అని ఇంకో భక్తుడు అంటుంటే ఆహా ఏమి భాగ్యం మనది అని అనిపిస్తుంది. గీ వార్త కూడా గిసొంటి ముచ్చటకు సంబంధించిందే. చూడండి, చెమటలు దారవోసి ఈ కాలం భగీరథులు అనిపించుకుంటుండ్రు. మన కేసీఆర్ సారు ఎన్నడో భగీరథుని కుర్చీ మీద చెద్దరేస్తే ఇప్పుడు చంద్రాలు సారు ఇంకో భగీరథుడైతుండట. మహాపురుషుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలుగా అపర భగీరథుడిగా అపర సరాత్తర్ కాటన్గా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రలో లిఖించబడుతుంది. జర వివరంగా చెప్పాలంటే సీఎం సారు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టి భూముల దూప తీర్చబోతుండు. ఆ నీళ్లతోనే పబ్లిక్ కాళ్ళు కడుగుతా అని ఎన్ని మాటలు చెప్పలే. అట్లనే ఇంటింటికి నల్లా నీళ్లు తెచ్చి పబ్లిక్ గొంతులు తడపబోతుండు. కాబట్టి ఫస్ట్ భగీరథుడు. రైతు సంఘాల లీడర్లు శంభులల్ల గోదావరి తీర్థం తీసుకుపోయి సార్కి ఇచ్చొచ్చిండ్రంటే ఎంత నమ్మికతోనున్నారో చూడుండ్రిగా. ఇక పట్టిసీమ ప్రాజెక్టుతోని రాయలసీమను, పోలవరం ప్రాజెక్టు కట్టి కోస్తాంధ్రాల నీళ్లు వారియబోతున్నాడు. కాబట్టి చంద్రాలు సారు సెకండ్ భగీరథుడు అవుతాడన్నట్టు. చంద్ర భగీరథుల కొత్త చరిత్రలు చెప్పుకోవాల్సి వస్తుండొచ్చు.